రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ను నిరాకరించింది ఏపీ హైకోర్టు. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బెలాయం త్రివేదిల ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే 17A పై స్పష్టత వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలోని సుప్రీంకోర్టు చెప్పింది. ఇక ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది. అసలు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ను నిరాకరించింది ఏపీ హైకోర్టు. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బెలాయం త్రివేదిల ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే 17A పై స్పష్టత వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది. ఇక ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది. అసలు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ను నిరాకరించింది ఏపీ హైకోర్టు. దీంతో ఆ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చంద్రబాబు. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బెలాయం త్రివేదిల ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే 17A పై స్పష్టత వచ్చిన తర్వాత ఫైబర్ నెట్ కేసును విచారణ చేస్తామని గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది. ఇక ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్ విచారణలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఉత్కంఠగా మారింది. అసలు చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభిస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అసలు చంద్రబాబుకు బెయిల్ వస్తుందా రాదా? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే సుప్రీంకోర్టులో తీర్పు వెలువడే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించి చంద్రబాబుపై ఏపీసీఐడి కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీన్ని హైకోర్టులో ఫిల్ దాఖలు చేసినప్పటికీ హైకోర్టులో ఈ కేసు కొట్టేశారు ముందస్తు బెయిల్ కి సంబంధించి. దాన్ని సవాల్ చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి అడ్వకేట్స్ సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసుని మళ్ళీ సవాల్ చేస్తూ ఆ కోర్టులో వేశారు ముందస్తు బెయిల్ కోసం. అయితే దానికి సంబంధించి ఎందుకంటే నిన్నటి వరకు 17A పై కూడా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ కేసుని హోల్డ్ లో పెట్టారు. ఈ రోజుకి
కి వాయిదా వేశారు. ఎందుకంటే నిన్న 17A కి సంబంధించి నిన్నటి వరకు వాయిదా ఉంది. దానికి సంబంధించి అది అయిపోయిన తర్వాత దీనిపై తీర్పు వెలువడేస్తామని చెప్పేసి కూడా గతంలో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ ఏపీ ఫైబర్ కి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే ఈ యొక్క తీర్పు అయితే వెలువడే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే ముందస్తు బెయిల్ కి సంబంధించి ఈ యొక్క ఫిల్ దాఖలు చేశారు. ఎందుకంటే చూడొచ్చు, స్కిల్ స్కామ్ తర్వాత చంద్రబాబుపై సుమారుగా 4 కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో ఒకటి ఏపీ ఫైబర్ గిడ్ అయితే, మరొకటి ఇసుక, ఇన్నర్ రింగ్ రోడ్డు, అదేవిధంగా మద్యం, ఈ 4 కేసులు కూడా స్కిల్ స్కామ్ తో పాటు ఇవి కూడా వాళ్ళు నమోదు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రస్తుతం అయితే నిన్న మనం చూసాం 17A కి సంబంధించి నిన్న జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా చూసాం. ఎందుకంటే జడ్జిలు ముగ్గురు జడ్జిలు కూడా ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఒకరు అనుకూలంగా ఉంటే ఒకరు మాత్రం వ్యతిరేకంగా చెప్పడం జరిగింది. దీన్ని 17A కి సంబంధించి 17A వర్తిస్తుందని చెప్పేసి కూడా చంద్రబాబు సంబంధించినటువంటి న్యాయవాదులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఇది అక్టోబర్ 20వ తారీఖున ఈ యొక్క పూర్తిగా విచారణ పూర్తయిన తర్వాత మళ్ళీ దాన్ని జనవరి 16కి వాయిదా వేశారు. జనవరి 16న పూర్తిగా దాన్ని పరిశీలించినటువంటి న్యాయవాదులు మాత్రం దాన్ని సిజేఐకి బదిలీ చేశారు. సిజేఐకి బదిలీ చేసి అక్కడ నుంచి రాజ్యాంగ సవరణ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ఎట్లా 17A వర్తిస్తుందా, నిజంగా ఏదైతే చంద్రబాబు ప్రస్తుతం ఆరోపించినటువంటి ఆరోపణలు ఉన్నాయో 17A ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవాలి, ఇక్కడ నిబంధనలు ఉల్లంఘించారు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా 17A చంద్రబాబుకు వర్తిస్తుందని చెప్పడం జరిగింది. ఈ అంశాలపై రాజ్యాంగబద్ధంగా దీన్ని సిజేఐకి, చీఫ్ జస్టిస్ కి బదిలీ చేశారు. అందులో భాగంగానే నిన్నటి వరకు కూడా ఏపీ ఫైబర్ కు సంబంధించినటువంటి కేసు ముందస్తు బెయిల్ కి సంబంధించి వాయిదా పడుతూ వచ్చింది. అయితే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వచ్చే అవకాశం కనపడతా ఉంది. మరి చూస్తున్నట్లయితే ఈ ఫైబర్ నెట్ కేసులో కూడా మరి సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది అనేది కూడా మరో ఉత్కంఠగా ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే విచారణ ప్రారంభమైంది. ఎందుకంటే 3 గంటలకి మరికొద్ది క్షణాల్లోనే ఈ యొక్క ఏపీ ఫైబర్ కిట్ కి సంబంధించి ముందస్తు బెయిల్కి సంబంధించి తీర్పు అయితే వెలువడే అవకాశం కనపడతా ఉంది. మరి అందరూ కూడా ఉత్కంఠంగా ఎదురు చూసినటువంటి పరిస్థితి. ఎందుకంటే నిన్న కూడా టీడీపీ శ్రేణులు చంద్రబాబుకి క్వాష్ పిటిషన్ పై అనుకూలంగా తీర్పు వస్తుంది, కేసులన్నీ కొట్టేస్తారని చెప్పేసి అనుకున్నప్పటికీ అది కాస్త ట్విస్ట్ గా మారింది. అయితే ఇప్పుడు అదే తరహాలో కూడా ఏపీ ఫైబర్ కిట్ కి సంబంధించి ముందస్తు బెయిల్ కు ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి మరి కొద్దిసేపట్లోనే ఆ తీర్పు అయితే వెలువడే అవకాశం కనపడతా ఉంది. ప్రస్తుతం అయితే సుప్రీంకోర్టు బయట పరిస్థితి ఏంటి? మరి కాసేపట్లో తీర్పు రానుంది కాబట్టి టీడీపీ శ్రేణులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అక్కడ ఉన్నారా? పరిస్థితి ఏంటి బయట? ప్రస్తుతం అయితే ఏపీ ఫైబర్ గిడ్ కి సంబంధించి అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఏపీ ఫైబర్ గిడ్ కి సంబంధించి మరి కొద్దిసేపట్లో తీర్పు వస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ నాయకులంతా కూడా ఎంతో ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు. ఎందుకంటే నిన్న జరిగినటువంటి పరిస్థితులు కూడా కాకుండా ఈ రోజు ఖచ్చితంగా చంద్రబాబుకి ఏపీ ఫైబర్ గిడ్ పై బెయిల్ వస్తుందని వాళ్ళైతే ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏపీ ఫైబర్ గిడ్ కి సంబంధించి అది మొత్తం కేబినెట్ ఆమోదంలో జరిగినటువంటి సమస్య కాబట్టి ఖచ్చితంగా దానికి అన్ని ఆధారాలతో సహా మొత్తం ఎక్కడ అక్రమాలు జరగలేదని చెప్పేసి కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు ఇప్పటికే ఏపీ సుప్రీంకోర్టులో వాళ్ళు ఫిల్ దాఖలు చేశారు. అదేవిధంగా ఈ హైకోర్టుకి వివరించినప్పుడు కూడా హైకోర్టులో ఈ కేసు కొట్టేశారు కాబట్టి దాన్ని సవాల్ చేస్తూనే సుప్రీంకోర్టులో వేశారు కాబట్టి అది పూర్తిగా విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గతంలోనే ఈ యొక్క ఏపీ ఫైబర్ గిడ్ కి సంబంధించి గతంలోనే ఈ తీర్పు వెలువడాల్సి ఉంది. కాకపోతే ఈ 17A కారణంగా అది దాన్ని ఈ రోజు 17వ తారీఖు వాయిదా వేశారు. జనవరి 16వ తారీఖు ఆ తీర్పు వెలువడిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి తర్వాత ఫైబర్ నెట్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిస్తామని చెప్పేసి అనుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కొనసాగుతా ఉంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ ఫైబర్ లో జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా జడ్జిలకు వివరిస్తా ఉన్నారు. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ అటు ప్రభుత్వం ఏపీ ఫైబర్ గిట్ లో ఏదైతే అక్రమాలు జరిగాయని చెప్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి న్యాయవాదులు వాళ్ళు సమర్పిస్తే ఇటు చంద్రబాబుకు సంబంధించినటువంటి న్యాయవాదులు కూడా ఇప్పటికే పూర్తిగా కూడా వివరాలన్నీ జడ్జిలకి సమర్పించడం జరిగింది. మొత్తంగా అయితే ప్రస్తుతం అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో విచారణ చేస్తా ఉన్నారు. మరికొద్ది నిమిషాల్లోనే ఈ ఫైబర్ గిడ్ కి సంబంధించి మరి చంద్రబాబుకి బెయిల్ వస్తుందా లేకపోతే మళ్ళీ ఈ కేసు మరి తిరిగి వాయిదా పడుతుందా అనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. టీడీపీ నాయకులు అయితే మాత్రం ఖచ్చితంగా చంద్రబాబుకి న్యాయం జరుగుతుందని మాత్రం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ.